మనం పాలకులుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి అడుగు ఆంచి తుంచి అడుగులు వేయాలి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఆంచి తుంచి అడుగులు వేయాలి. నాకు అర్థం కాలేదు సార్. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఆంచి తుంచి అడుగులు వేయాలి. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడిని మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా? ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే వెనక్కిపోతాం గాని కొట్టాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. టాటా డబ్బులకి వచ్చి కుందరు బెదిరితే బెదరచ్చు కానీ వైసీపీ పార్టీ బెదరదు. అడే మావా నున్నది నడమన్న నడి మా అన్న నడని వెరీ లెంతీ క్వశ్చన్స్. గుప్ప కింద గంపగుత్త కింద సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతలా. రాష్ట్రమంతా చెడిపోవాలి, రాష్ట్ర ప్రజలంతా నాశనం కావాలి, నేనొక్కరిని బాగుండాలని తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగింది. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు? వైసీపీ రాష్ట్రానికి హానికరం అని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. జగన్ అంటే బ్రాండ్, జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. జగన్ అన్న కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఫ్లాష్ బ్యాక్. జగన్ అన్న కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ వేసేది నిన్నే. ఈ రేషన్ కార్డు ఎవరిదరా? నాది. ఇక్కడేమో బీబీ చూడాలనుకున్నావా? ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా? అటు చూడు. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. చేసే పనిది. ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా? ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలు పెట్టారు. బుడ్డి కింద నలుపు పెట్టుకొని ప్రపంచమంతా నల్లగొందంటావేంట్రా సన్నాసిన. తప్పులు ఎవరైనా చేస్తారు. తెలియక చేసేవారు కొందరు, చేసిన తప్పు తెలుసుకుని సరిదిద్దుకునేవారు మరికొందరు. ఆ విషయం మాకు తెలుసులే. తెలిసే తప్పు చేశారు, సరిదిద్దుకునే అవకాశం వచ్చినా ఆ పని చేయకుండా మరో తప్పు చేశారు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? వెంకటేశ్వర స్వామి ఫోటోలు వెంకటేశ్వర స్వామి ఫోటోని చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్లిన ఫోటోని ఒకరు చూపెట్టమనండి. ఒక ఫోటోని తీసుకొచ్చి చూడు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి చూసుకో. చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్లిన ఫోటోని ఒకరు చూపెట్టమనండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్ గా కనపడతాం. గిలగిలా గింజుకుంటున్నారు, తనకలాడిపోతున్నారు. అందుకే ఆ భగవంతుని ఆగ్రహానికి గురయ్యారు. మీకు
మీకు అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి అడిగే దమ్ము లేదు. పార్లమెంట్ లో పోలవరం ఎత్తు తగ్గించడానికి వీల్లేదు అని చెప్పే దమ్ము మీకు లేదు. పార్లమెంట్ లో ఓట్ చోరీ జరుగుతుంటే మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము మీకు లేదు. మరి మీరు ఎందుకున్నట్టు? మీరు అసెంబ్లీకి పోరు, మీరు పార్లమెంట్ కు పోరు, మరి మీ పార్టీ ఎందుకున్నట్టు? ఇది ఒక పార్టీ, మీద ఒక అజెండా. సిగ్గుండాలి కదా, సిగ్గుండాలి కదా. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. మాకు తెలుసులేరా. ఇది యుఎస్ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక చక్కని కర్ర. లడ్డు ముత్యన అవతార ఈగిన సంచారి దేవర, లడ్డు ముత్యన అవతార ఈగిన సంచారి దేవర. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.